తీర నగరం ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖకు మెట్రో రైల్ కమింగ్ సూన్. ఈ మాట చాలా ఏళ్లుగా వింటూ వస్తున్నది. కాకపోతే ఎక్కడో క్లారిటీ మిస్ అవుతోంది. వైజాగ్ సిటిజన్స్ కంటున్న మెట్రో డ్రీమ్ సాకారం అయ్యేదెప్పుడు, ట్రాఫిక్ కష్టాలకు ఫుల్ స్టాప్ పడేదెప్పుడు అనే సందేహాలు ఒక్కొక్కటిగా వీడిపోతున్నాయి. జస్ట్ మరొక 3 ఏళ్లలో విశాఖ మెట్రో పట్టాలెక్కబోతోంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి అంటోంది కూటమి సర్కార్. విశాఖ నగరంలో వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ సమస్య ముదిరిపోయింది. అటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు విశాఖ మెట్రో పట్టాలెక్కినా అటకెక్కినా మొదటి దశ ఎలా ఉండబోతోంది? 3 ఏళ్లలో అందుబాటులోకి వచ్చేనా? క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితి ఉంది? ఎస్, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది TV9. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభించాలని నిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఇప్పుడు 3 కారిడార్లలో మొదటి దశలో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి మరోసారి ఒక DPRను పంపించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇందులో భాగంగా 3 కారిడార్లు, ఈ 3 కారిడార్లలో దాదాపుగా 46.23 కిలోమీటర్ల మేర ఈ మెట్రో రైల్ కారిడార్ ఉంటుంది. డబుల్ డెక్కర్ తరహాలో ఉంటుంది. దీంతోపాటు 11,498 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మొదటి దశలో 3 కారిడార్లలో నిర్మాణం జరుగుతుంది. తొలి దశలో ఈ ఫస్ట్ కారిడార్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు దాదాపుగా 34.40 కిలోమీటర్ల దూరంలో ఇది ఒక కారిడార్. దీంతోపాటు గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు దాదాపుగా 5 కిలోమీటర్ల మేర ఇది రెండో కారిడార్. మూడో కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తెర వరకు ఇది మూడో కారిడార్. 6.75 కిలోమీటర్ల మేర ఇది ఉంటుంది. దాదాపుగా డబల్ డెక్కర్ తరహాలో ఈ నిర్మాణం జరుగుతుంది. ఈ కారిడార్లో వచ్చే ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు, ఆయా ప్రాంతాలను పరిశీలించారు. అయితే కేంద్రం నుంచి DPRకి సంబంధించి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చిన తర్వాత 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి విశాఖ వాసులకు అందుబాటులో తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా వస్తామని సిగ్నల్ ఇస్తోంది కూటమి సర్కార్. కోల్కతాలో ఉన్న డబుల్ డెక్కర్ తరహాలో విశాఖ మెట్రో రైల్ నిర్మించేలా DPR సిద్ధమవుతోంది. కర్బన ఉద్గారాలను 0 లెవెల్ కి తగ్గించి పర్యావరణానికి అనుకూలంగా విశాఖ మెట్రోను నిర్మించాలి అనేది ఆలోచన. దీనికి తగ్గట్టుగా ఒక్కో అడ్డంకిని తొలగించుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇక కేంద్రం డైరెక్షన్ మేరకు సాంకేతికపరమైన మార్పులతో మరోసారి DPR తయారు చేస్తోంది. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం విశాఖలో 12 ఫ్లైఓవర్లు నిర్మించాలని హైవేస్ అథారిటీ నిర్ణయించింది. దీనికి సమాంతరంగా మెట్రో రైల్ ప్రాజెక్టును చేపడితే బడ్జెట్ తగ్గుతుంది అనేది ఒక ఆలోచన. ఇక కన్సల్టెంట్ సంస్థ మరొక 2 నెలల్లో DPR సిద్ధం చేయనుంది. ఆలోగా మెట్రో కారిడార్లు, రూట్ల మార్పుపై క్లారిటీ కూడా వచ్చేస్తుంది. జనం అడుగుతున్నట్టుగా ఎక్స్టెన్షన్లు ఏమైనా అనుమతిస్తారా? తేల్చాల్సి ఉంది. మెట్రో అది ఆల్మోస్ట్ దాని DPR అంతా కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. సో దానికి ఇంకా కొన్ని క్లియరెన్స్లు ఉన్నాయి, అలాగే కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా పరిశీలించి త్వరలోనే చేస్తామని చెప్పి తెలియజేస్తున్నామండి. ఒక కదలిక వచ్చింది, ఒక కార్పొరేషన్ ఫామ్ చేయడం జరిగింది. దాని నుంచి ఢిల్లీతో కోఆర్డినేట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మన ఫండ్స్ ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి రూట్స్ అన్నీ కూడా కవర్ అవుతుంది. దానికి ఎక్స్టెన్షన్లు అడుగుతున్నారు. ఇప్పుడు మనం గాజువాక వరకు పెట్టాం. కొత్త ఎక్స్టెన్షన్ ఏంటంటే, కొత్త డిమాండ్ ఏంటంటే కోరమన్వాల్ పాలెం వరకు పెట్టాలని, కొంతమంది అయితే లంకిలపాలెం దగ్గర పెట్టవచ్చు కదా అని చెప్పేసి. అలాగే ఇప్పుడు మధురవాడ వరకు పెట్టారు, కొమ్మాది వరకు. కొమ్మాది నుంచి మళ్ళీ ఆనందపురం పెట్టమని, అక్కడి నుంచి భోగాపురం పెట్టమని కూడా ఇలా డిమాండ్స్ వస్తున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాయి. విశాఖ హడ్కో రీజనల్ సదస్సులో పట్టణాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలతో పాటు మెట్రోపై కూడా చర్చ జరిగింది. మంత్రి నారాయణ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీనివాస్ హడ్కో CMD మెట్రో ప్రాజెక్టుపై లోతుగా చర్చించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా రివ్యూలో పాల్గొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి మున్సిపల్ మంత్రి నారాయణతో కలిసి పర్యటించి క్షేత్రస్థాయిలో స్టేటస్ ఏంటో తెలుసుకున్నారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మెట్రో ప్రాజెక్టును ప్రారంభించి 3 ఏళ్లలోనే అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వాళ్ళు ఈ మధ్య యాక్చువల్గా మరొకసారి రైడర్స్ దాని విషయం మళ్ళీ ఒకసారి స్టడీ చేయమని ఇచ్చారు. రైట్స్ అనే ఆర్గనైజేషన్కి ఆల్రెడీ ఇచ్చాము. బహుశా వాళ్ళు 1.5 monthsలో చేస్తారు. అది అయిన తర్వాత యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే దాన్ని వర్క్ ముందుకు పడుతాం. వీలైన తొందరలో దాన్ని అప్రూవ్ చేయించుకొని స్టార్ట్ చేసి ఒక 3 yearsలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సింపుల్ గా
చెప్పాలంటే విశాఖ మెట్రో అంచనా వ్యయం 11,498 కోట్లు. మెట్రో పరిధి 46.22 కిలోమీటర్లు, 3 కారిడార్లు, 43 స్టేషన్లు. 3 కారిడార్ల మధ్య 5 ఇంటిగ్రేటెడ్ మెట్రో స్టేషన్స్ ఉంటాయి. మెట్రో నిర్మాణానికి 882 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. 99.75 ఎకరాల భూమిని సమీకరించాల్సి ఉంది. సో 2 నెలల్లో డిపిఆర్ రెడీ కావడం, వెంటనే కేంద్రం ఆమోదం తెలపడం పక్కా. ఇప్పటికే సాయిల్ టెస్ట్ పూర్తయింది. మెట్రో రైల్ కార్యాలయాన్ని విజయవాడ నుంచి విశాఖకు తరలించారు. రుణ మంజూరు కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ అధికారులు సూచనప్రాయ అంగీకారం తెలిపారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రాజెక్టు ప్రారంభమైన 3 ఏళ్లలో విశాఖ నగరంలో మెట్రో రైలు దూసుకు వెళ్లడం పక్కా అన్నమాట.